అట్టాసురుడు అప్పుడే చనిపోయాడు. కానీ అతడు మళ్ళీ ప్రాణం పోసుకుని వచ్చాడు. పార్వతీమాత చెరుగు అతని వేళ్లకు తగిలింది. లేచి లేవగానే మాతని చూడగానే గుర్తుపట్టాడు. అతనికి ముందే తెలుసు, కేవలం ఆదిశక్తి మాత్రమే తను మరణించాక మళ్ళీ బ్రతికించగలదని. తర్వాత ఏమైంది విప్రవర్య? ఒకవైపు అట్టాసురుడు పార్వతీమాత గురించి తారకాసురుడికి చెప్పడానికి వెళ్తున్నాడు. మరోవైపు దేవతలందరూ అత్యంత కుతూహలంగా శుభ సమయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇంకా పార్వతీమాత మహాదేవుడు పరస్పరం ఎదురుపడే సమయం ఆసన్నమైంది. మరి తర్వాత ఏమైంది? 16 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు మరణావస్థలో ఉన్నాడు ఆ దుష్టుడు. అందుకే అతడి శరీరం పుచ్చిపోయి తీవ్రమైన దీనస్థితిలో ఉన్నాయి అతని రెక్కలు. కానీ తన జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం వెంటనే తారకాసుడి దగ్గరికి వెళ్ళి పార్వతీమాత జన్మించిన విషయం చెప్పడమే. ఇక ఇప్పుడు తను పార్వతీమాత కాలిలో ముల్లుగా తయారయ్యాడు. ఎప్పుడైతే తండ్రి హిమవంతుడితో కలిసి పార్వతీమాత గుహ దగ్గరకు వెళ్ళడం చూశాడో అప్పుడు వారి దృష్టిలో పడకుండా గాల్లోకి ఎగరడానికి అట్టాసురుడు ప్రయత్నం చేశాడు. మరి దేవాది దేవతలెవరూ తనని చూడలేదా? అప్పుడు ఆ దేవతలందరూ చివరికి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఊపిరి బిగపట్టుకుని పార్వతీదేవి మహాదేవుడు కలిసే అలౌకిక అద్భుత సన్నివేశాన్ని చూడాలనే కుతూహలంలో ఉన్నారు. అందుకే వారి దృష్టి అట్టాసురుడిపై పడలేదు. ఇప్పుడు ఆ దుష్టుడు తన బలహీనమైన శరీరంలో మిగిలిన శక్తంతా కూడగట్టుకుని శక్తి వంచన లేకుండా గాల్లోకి ఎగిరాడు. అది సరే, మాత ఆ గుహలోకి ప్రవేశించారా? మహాదేవుడి దర్శనమైందా? వారు ఒకరినొకరు చూసుకున్నారా?